హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోనే స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈ స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన హిమబిందు గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక మీ జీవితం మీ చేతుల్లో అనే ఈ బుక్లోంచి ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నా ఆత్మ ప్రణామాలు అందరికీ చక్కగా మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇక మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్ఏ గారి యొక్క బుక్. నా మాటల్లో కాకుండా ఆవిడ మాటల్లోనే మనం ఈ క్లాస్‌ని స్టార్ట్ చేసుకుంటూ, ముందుగా ఒక 1 మినిట్ గురువు గారిని, మన మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా హాయిగా కళ్ళు 2 మూసుకొని, వేళ్ళల్లో వేలు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ, మీ తల మీద 6 అంగుళాల పైన తెల్లటి కాంతి పుంజం ఉన్నట్టు ఊహించుకోండి. దాన్ని సోల్ స్టార్ చక్ర అంటాం. ఆ సోల్ స్టార్ చక్ర మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రతో కనెక్ట్ అవుతుంది. అలాగే అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, భూమాత యొక్క సోల్ స్టార్ చక్ర, జ్వాలాకుల మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర. మనందరి యొక్క సోల్ స్టార్ చక్ర మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యి అలాగే మూల చైతన్యం నుండి మన పూర్ణాత్మలకు కూడా కనెక్ట్ చేసుకుంటున్నాము. మనందరం ఈ మీటింగ్‌లో ఉన్న మనందరం కూడా ఒక సర్కిల్‌లో నుంచొని మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యి, ఈ జ్ఞానాన్ని, శక్తిని, స్థితిని మనకి ఏర్పరిచి అసెన్షన్ మార్గంలో నడిపించడానికి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలని కోరుకుంటున్నామని తెలుపుకుంటూ, ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మాస్టర్స్ అందరికీ థాంక్స్ చెప్పుకుంటూ, మీ అందరికీ కూడా థాంక్ యూ. స్టార్ట్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ మీ జీవితం మీ చేతుల్లో ఈ బుక్కు. ఇది లూయిస్ ఎల్ఏ గారు మీకు, అంటే మనందరికి ఈ జ్ఞానాన్ని ఎంత అద్భుతంగా ఆవిడ ఒక మాట చెప్పారు. సముద్రయానం చేస్తున్నప్పుడు ఒక ఓడ ప్రమాదం జరిగి ఎడారి లాంటి ఓ ద్వీపంలో నేను గడపాల్సి వస్తే, నాతో పాటు ఒకే ఒక పుస్తకాన్ని తీసుకెళ్తాను. అదే లూయిస్ ఎల్హే యొక్క 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్'. ఇంగ్లీష్‌లో అది 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' అని ఉంటది. తెలుగులో కూడా ఉంది. దాని పేరేమో ఇక మీ జీవితం నీ చేతుల్లో, నీ ఆరోగ్యం నీ చేతుల్లో అని 2 బుక్కుల కింద మనం విడదీసుకున్నాము. దాన్ని ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు 2 కింద చేసాం. యాక్చువల్‌గా ఒక బుక్ ఉంటుంది ఆవిడది, 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్' ఇంగ్లీష్‌లో. ఈ పుస్తకము ఒక గొప్ప మాస్టర్ యొక్క దివ్య బోధనలు సందేశ సారాంశం కాదు. మరి శక్తివంతమైన ఒక గొప్ప స్త్రీ యొక్క వ్యక్తిత్వం లోంచి జాలువారిన అమృతపు పలుకులు కూడా. ఈ పుస్తకంలో లూయిస్ అప్పటి తన ఆత్ ఆత్మోన్నతి వైపు సలిపిన తన జీవన ప్రస్థానాన్ని మనతో పంచుకుంటారు. జీవన సారమంతా ఇందులోనే ఉంది. మీరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు, జీవితం పట్ల మీ ప్రవర్తనా తీరు ఎలా ఉండాలో సరిగ్గా ఇందులోనే ఉంది. మన ఆలోచన విధానాలే మన అనారోగ్యాలకు అసలు కారణాలు. ఏంటి ఫ్రెండ్స్ ఏమంటున్నారు ఆవిడ? మన ఆలోచన విధానాలే మన అనారోగ్యాలకు అసలు కారణాలు. సో, మనం ఎట్లాగా ఆలోచిస్తామో, మన అనారోగ్యం కూడా ఆలోచనను బట్టి మన శరీరంలో ఉద్భవిస్తాయని ఆవిడ చెప్తున్నారు. అది ఆవిడ అనుభూతి పరంగా అనుభవించి జీవితంలో దాన్ని చెప్పడం జరుగుతుంది. ఆవిడ ఏ బుక్కు చదువో, లేపోతే ఎవరో చెప్పో, లేపోతే అలా చెప్పలేదు మనకి. ఆవిడ అనుభూతి చెంది, జీవితంలో ఆ జీవితాన్ని చదివి, ఆవిడ మనకి అందరికి ఈ బుక్ ద్వారా జ్ఞానాన్ని మనకి అందించారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ బుక్‌ని మనం ఇవాళ వివరంగా చెప్పుకుందాం. ఎందుకంటే మనందరం కూడా సత్య మార్గంలో నడుద్దాం, విశ్వానికి ఉపయోగపడాలి అని తాపత్రయంతో
మనం సరియైన మార్గం జీవితాన్ని జీవించి అనుభవమే జ్ఞానంగా పొందాలని మన ఈ ధ్యాన మార్గంలోకి నడుస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ సమయంలో ఇటువంటి పరిస్థితిలో మన శరీరం కూడా మనకి సహకరించాలి అద్భుతంగా. శరీరం సహకరించినప్పుడు మనం ఇంక అసెన్షన్‌లో ఫస్ట్ స్టెప్ వెయ్యొచ్చు. అసెన్షన్ ద్వారా మనకి విశ్వానికి కూడా ఉపయోగపడే పనులు మన ద్వారా చెయ్యబడాలి అని సంకల్పించుకోవాలి మనం. నా ద్వారా ఏ మంచైతే జరగాలో, ఆ మంచిని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మనం సంకల్పం జేసినప్పుడు, చక్కగా మన ద్వారా విశ్వ కళ్యాణానికి సంబంధించిన పనులు జరిపించబడతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా అటువంటి ఒక జ్ఞానాన్ని మనం ఈ బుక్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ బుక్ కూడా చెప్తున్నాను కదా మీకు. ఇది సత్యంతో కూడుకున్న, అనుభూతితో కూడుకున్న పుస్తకం యొక్క అనుభవాలు ఇవన్నీ. ఆవిడ ఫిలాసఫీ యాక్చువల్‌గా ఆవిడ ఏం చెప్తుందంటే, మన జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులము. ఓకే ఫ్రెండ్స్. ఈ పాయింట్ మనం చాలా అర్థం చేసుకోవాలి. మీకు ఇది నీ జీవితం ఎవరో మా అమ్మమ్మ చేసింది, లేకపోతే నాన్నమ్మ చేసింది. ఇటువంటి పనులన్నీ నాకీ ఇంట్లో అంటే ఒక మ్యారేజ్ అయిందనుకోండి. చిన్నప్పుడే అయిపోతది మనకి. 15, 16 ఊహ తెలియని వయసులో. పెద్దలు చేసేస్తారు. తర్వాత మనం ఏమనుకుంటున్నాం, మా నాన్నమ్మ చేయకుండా ఉంటే వేరేవాడెవడో వచ్చుంటాడు. ఆడితో బాగుండేదేమో జీవితం. లేతే వేరే భార్య ఈ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయిని చేసుకుంటే నా జీవితం వేరేలాగా ఉండేదేమో. ఇది చేసుకున్నాను కాబట్టి ఇలాగుంది అని మనకి మనమే అపోహలు ఆ వయసులో తెలియని వయసులో. సో, ఎవరో వచ్చి ఏదో నాశనం చేశారు నా జీవితం అని అనుకోకుండా మన జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులం. ముందు ఆ పాయింట్‌కి టిక్ పెట్టుకోవాలి మైండ్‌లో. మనం దానికి రైటేసుకోవాలి. చానాళ్ళు నేను మా పేరెంట్స్‌ని నిందించేదాన్ని. నాకు తెలియని వయసులో పెళ్లి చేశారు. మీ వల్లనే నా జీవితం ఇలా అయిపోయిందని అంటే నాకు జాబ్ చేయడం చాలా ఇష్టం. సి 17 ఇయర్స్‌కి మ్యారేజ్ అయిపోయేసరికి నాకు ఆపర్చునిటీ కుదరలేదు. మా ఇన్‌లాస్ వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సో, తర్వాత నేను మెడిటేషన్ చేసి ధైర్యం వచ్చాక పిల్లలు పెద్దవాళ్ళయ్యాక అప్పుడు నేను కాలేజ్‌లో లెక్చరర్‌గా ఇంగ్లీష్ ఆలోపు చదువుకున్నానన్నమాట. అన్నీ చదువుకొని రెడీగా ఉండి, ఆ పిల్లలు ఆళ్ళు ఇంటరొచ్చాక బయటికెళ్లారు. అప్పుడు నేను ఇంగ్లీష్ లెక్చరర్‌గా డిగ్రీ కాలేజ్‌లో జాయిన్ అవ్వాను. అది తెలిసిందేగా మీకు ధ్యానం చేశాక మనకి అన్నీ అద్భుతంగా జరిపించబడతాయి. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మెయిన్ నమ్మకం, విశ్వాసం. ఆ 2 ఉన్న రోజుని జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మనల్ని మనం ఎదిగించుకునే స్థితి కల్పిస్తది ధ్యానము. ఓకే ఫ్రెండ్స్. మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తుని సృష్టిస్తోంది. సెకండ్ పాయింట్. మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తు అంటే ఫ్యూచర్‌ని సృష్టిస్తుందన్నమాట. ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణములోనే కేంద్రీకరించబడి ఉన్నది. ప్రస్తుత క్షణం అంటే నౌ. ద పవర్ ఆఫ్ నౌ అని ఆహ్, ఎకార్ట్ టాలీ బుక్ ఒకటుంటది. ఎకార్ట్ ఆలీ. అది ఆథర్ పేరు. 'ద పవర్ ఆఫ్ నౌ' అంటే ఈ క్షణం యొక్క పవర్ అన్నమాట అది. సబ్‌కాన్షియస్ మైండ్ ద బుక్ అది కూడా ఒక బుక్ ఉంటుంది. ఈట్లి గురించి ఎప్పుడు చెప్తది? ఈ క్షణం గురించి. అంటే దాన్ని ఎలాగా పాయింట్ ఔట్ చేసుకోవాలి? ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణములోనే కేంద్రీకరింపబడి ఉన్నది. ఇది సత్యము. ఈ పాయింట్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో ఇదే మాస్టర్ చెప్పారు. తర్వాత రామ్‌తా కూడా ఇవే చెప్పాడు. ఏమని? శక్తి అంతా ఈ క్షణంతో ఉంటది. ప్రస్తుత క్షణంలో ఉంటది. పాస్ట్ ఈస్ హిస్టరీ, ఫ్యూచర్ ఈస్ మిస్టరీ, ప్రెజెంట్స్ ఆర్ గిఫ్ట్స్. సో, బీ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ మాస్టర్ అంటారు. సో, ప్రస్తుత క్షణంలో కేంద్రీకరించబడి ఉంటదంటే, ఆ క్షణంలో శక్తంతా కూడుకొనుంటది. గతం గురించి నువ్వు ఆలోచించావనుకో, ఎ నీలో ఉన్న ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించినా, నీ గురించి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతది. ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటే ఎనర్జీ పెరుగుతదనమాట. ప్రతి ఒక్కరు తమ తమను తాము ద్వేషించుకోవడంతోనూ, మరి తప్పు చేశామేమోనన్న భావంతోనూ
బాధపడుతుంటారు. ఓకే ఫ్రెండ్స్. మనం ఈ స్థితికి రావడానికి ఇలా ఉన్నానంటే ఇప్పుడు ధ్యానం చేశాను కాబట్టి వచ్చాం. ఇలా మాట్లాడుకుంటున్నాం పాజిటివ్‌గా. ధ్యానం చేయకపోతే తనను తాను నిందించుకునేవాళ్ళు చాలా మందున్నారు. అలా నిందించుకొని ఏమవుతుందంటే ఎనర్జీ డ్రైన్. సారీ. ప్రతి ఒక్కరు తమను తాము ద్వేషించుకోవడంతోనూ, మరి తప్పు చేశామో ఏమోనన్న భావంతోనూ బాధపడుతుంటారు. ఎంత బాధపడుతుంటారంటే చక్కగా న్యూ ఎనర్జీలో టోబియాస్ చెప్తాడు. ఏమని ఒక చిన్న పిట్ట కథలాగా అక్కడ స్టోరీ చెప్తాడు. ఒక లేడీ చిన్న వయసులో తెలీక ఒక బాయ్ ఫ్రెండ్‌తో ఉండి తను గర్భవతి అయిపోతది. ప్రెగ్నెంట్ అయిపోయి అది పెళ్లవ్వదు కదా! సో, తనేం చేస్తదంటే ఆహ్, ఆహ్, ఆ ప్రెగ్నెన్సీని క్లియర్ చేసేస్తది. ఉంచుకోదన్నట్టు. దాన్ని తప్పు చేశానన్న ఫీలింగ్ ఉంటది కానీ, తనకి ఇప్పుడొద్దు నాకు ప్రెగ్నెన్సీ. నేను ల అదే దాన్ని అబార్షన్ చేయించేస్తానని చేసేసుకుంది. ఓకే. అయిపోయింది అక్కడితో అది. ఇంకొన్ని రోజులు పోయింది. ఆ బాయ్ ఫ్రెండ్ ఎళ్ళిపోయాడు. అది లేదు. ఇంకో అతన్ని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చక్కగా పిల్లల్ని కన్నది. మంచి మంచి బిడ్డలు, మంచి భర్త, మంచోళ్ళు. అందరూ బావుంటది. ఫ్యామిలీ బావుంది. కానీ తిని అపరాధ భావం ఉండిపోయింది లోపల. నేనొకప్పుడు తప్పు చేశాను. అబార్షన్ అయిపోయేలాగా నేను ప్రవర్తించాను. నా జీవితంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. తను చర్చ్‌కెళ్ళేదనమాట. చర్చ్‌లో ఆహ్, త పాపం చేసి చెప్పేస్తే పోతాయంటారు కదా! అలా కూడా చెప్పి చూస్తది. అయినా కూడా తనకి ఆ థాటు తనని వదిలి ఎళ్ళదు. ఏంటది? అపరాధ భావన. నేను తప్పు చేశాను. కానీ ఇంట్లో భర్త, పిల్లలు తన జీవితం చాలా హ్యాపీగా గడుస్తూ ఉంటది. తనకున్నది ఆ ఒక్క నల్ల మచ్చకు వలన చాలా ఇబ్బంది పడిపోయి, చాలా ఫేస్ చేస్తూ లోపల లోపల మదన పడిపోయి, లోపల లోపల మానసికంగా ఏదో తప్పు చేశాను నేను. ఇప్పుడిక్కడ ఇదే ఆహ్, పాయింట్. ఏది? తప్పు చేశామేమోనన్న భావన. దీంతోనే బాధపడుతూ ఉంటామంట. అందులో టోబియాస్ ఏం చెప్తాడు అలా తప్పు చేశాం అనుకుని ఆఖరికి క్రిమ్సన్ సర్కిల్ డాట్ కనెక్ట్ అవుతది ఆ అమ్మాయి. క్లాసెస్‌కి రోజు వెళ్తే న్యూ ఎనర్జీ క్లాసెస్‌లో టోబియాస్ చెప్పాడు. భూమి మీద ఏ చర్య జరిగినా అది అనుభవం కోసమే. ఆ అనుభవం ఎలా ఉంటదనేది ఈ శరీరానికి ఉంటది గానీ, ఆత్మకి మనకి ఉట్టిగా ఈ శరీరం లేకుండా ఆత్మ పైలోకాల్లో ఉన్నప్పుడు అనుభూతి తెలీదు. ఇప్పుడు ఈ చేత్తో ఏమన్నా ఇప్పుడు ఒక బుక్ పట్టుకున్నాం అనుకోండి, ఈ స్పర్శ ఉంటది. ఏది? ఈ శరీరానికి. దీనికి మనసుంటది, బుద్ధుంటది. దీని ద్వారా ఏమవుతదంటే మనసు, బుద్ధితో ఈ స్పర్శ జ్ఞానం అనేది మనకి తెలుస్తది. ఈ స్పర్శ జ్ఞానం వల్ల అనుభూతి ఎలా ఉంటది? నీళ్లు తాగాం. నీళ్లెలా ఉంటాయి? ఇప్పుడు ఫోనుంది. సెల్ ఫోను యూజ్ చేస్తున్నాం. దాన్ని ఎలా యూజ్ చేస్తాం? ఏంటి? ఎలాగా దాని యూసేజ్ అనేది ఫోను వాడేవాళ్ళకి తెలుస్తది. ఈ ఫోను ఎన్నేళ్ల నుంచి ఉంటుంది? మనకి ఓ 20 ఇయర్స్ నుంచి ఉంది మనకి ఈ ఎర్త్ మీద. దానికి ముందు చనిపోయిన వ్యక్తులకి ఫోను ఎలా ఉంటదో తెలీదు. వాళ్ళకి అనుభూతి లేదు. ఆళ్ళు అనుభూతి చెందలేదు. బతికున్నప్పుడు మామూలు ల్యాండ్ ఫోన్‌లు అయన్నీ తెలుసు కానీ, ఈ సెల్ ఫోన్స్ గురించి వాళ్ళకి తెలీదు. తెలియాలి అంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది మనసుంది మనకి. బుద్ధుంటది. ఈ రెండిటితో ఆలోచించి ఆ ఒక వస్తువుని, జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం. ఇది ఆత్మలోకెళ్తది. ఈ అప్పుడు ఆత్మజ్ఞానం ఏర్పడుతది. అంటే అనుభూతి ద్వారా పొందే జ్ఞానము ఈ శరీరం ద్వారా మనకు అర్థమవుతది. అందుకనే టోబియాస్ ఏమంటాడు న్యూ ఎనర్జీలో, "నువ్వు భూమి మీద ఏది చేసినా అక్కడ తప్పు లేదు, ఒప్పు లేదు. రైటు లేదు, రాంగు లేదు. ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ యూ." ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాం? ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? అని తెలుసుకోవడానికొచ్చాం. మనం ఇక్కడ నార్మ్స్ పెట్టేసుకొని, మనం ఒక గిరి గీసుకొని దాంట్లో జీవిస్తున్నాం. సో, సమాజం కోసం తప్పు, ఒప్పులు పెట్టేసుకున్నాం. రకరకాల ఆ క్లాస్ వేరనుకోండి. ఎక్కడి నుంచో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. కానీ ఏదైనా జ్ఞానమే. జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి ఈ భూమి మీదకొచ్చాం గాబట్టి, ఇలాగా ఆ లేడీ తెలుసుకున్నాక క్రిమ్సన్ సర్కిల్ డాట్ కామ్‌లో న్యూ ఎనర్జీ ప్రాక్టీస్ చేసి, ఆ గతాన్ని ఆవిడ క్లియర్ చేసేసుకుంది. అప్పుడు ఆవిడ నేను తప్పు చేశాననే భావన లేకుండా బయటపడింది. ఇప్పుడు ఆ భర్త, పిల్లలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. మనల్ని మనం నిందించుకోవద్దు ఎటువంటి పరిస్థితిలో కూడా. మనం దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం మై డియర్ ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన జీవులం మనం. మనం మార్కులేసుకోవాలి. అలానే అహంకారం వద్దు. అందరం ఒకటే. అందరం ఇక్కడికొచ్చింది అనుభూతి చెందడానికే, నేర్చుకోవడానికే, నేర్పించడానికే. వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే.
అందరం ఒకే దాంట్లో ఉన్నాం. నువ్వు గొప్ప, నేను గొప్ప లేవిక్కడ. అంతా సమానం. అదెప్పుడు ఒక స్థితి దాటితే గాని మనకర్థం గాదు. ఓకే. ప్రతి ప్రతి ఒక్కరూ తమ లోపల నేను బాగాలేను అన్న అసంతృప్తితో ఉంటారు. నేను బాగోలేనేమో నాకే ఉండేది చానాళ్ళు. అసలు కెమెరా ముందు కూర్చోడానికి సిగ్గుపడేదాన్ని. ఇష్టం లేదు. నేను చాలా లావుగా ఉంటాను. ఫీలింగ్స్ సమ్ ఫీలింగ్స్. ఇప్పుడు కూడా అంత 100% యాక్సెప్టెన్స్ ఇప్పుడు ఈ మధ్యనొచ్చింది. అంతకుముందు నేను కాదు ముఖ్యం ఇక్కడ. ఇక్కడ ఉండేదంతా నాలెడ్జ్, ఎనర్జీ అని అర్థమైంది. అంతకుముందు నేనులో ఉన్నప్పుడంత సేపు నాకు చూడండి చాలా మంది ఫోటోలు తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే వాళ్ళకి వాళ్ళు నచ్చరు గాబట్టి ఫోటోల్లో దిగరు. అది కూడా ఉంది కారణం. ఒక కారణం. అదొక్కటే కారణం కాదు. ఇది కేవలం ఆలోచన మాత్రమే. మరి ఆలోచనను మనం మార్చుకోవచ్చును. చూసారా? ఇది ఓన్లీ ఒక థాట్. ఆ థాట్‌ని మార్చుకోవచ్చు కదా మనం ఈజీగా. ఆ విషయం తెలుసు కానీ ఎంత మార్చినా లోపల దాని నిగూఢమైన అర్థం తెలియనంత సేపు మార్చుకోలేం. విషయం ఎప్పుడైతే అర్థమవుతదో ఏంటి విషయం అర్థం అవ్వాలి? నేను మనసు, బుద్ధి, ఆత్మ మూడిటి యొక్క కలయిక ఈ శరీరం. మనసు, బుద్ధితో ఉన్నంత సేపు ఈ ఫైటింగ్స్ తప్పవు. నేను ఆత్మస్థితిలో జీవించాలి. నేను ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఉంటూ ఆత్మ పదార్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ స్థితికి మనం వెళ్ళిపోయామనుకోండి, మనసు స్థితి, బుద్ధి స్థితిలో ఉన్నాయని పెద్దగా యాక్సెప్ట్ చేసేస్తాం. పట్టించుకోం. ఇట్స్ ఓకే అనుకుంటూ వెళ్ళిపోతాం ముందుకి. మనమే ఆళ్ళో మనమే రోగాలు అనబడే వాటిని మన శరీరాల్లో సృష్టించుకుంటాము. మనం ఏం సృష్టించుకుంటామండి? మన రోగాల్ని మనమే సృష్టించుకుంటున్నాం. క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామేమోనన్న భావన, మరి భయము లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచన విధానాలు. ఫ్రెండ్స్, క్రోధము అంటే కోపము. ఎంత కోపముంటే అంత దిగజారిపోయే స్థితి మనలో ఎనర్జీ డౌన్‌ఫాల్ అయిపోతది. క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడం. ముందు మనల్ని మనం ఒప్పుకోవాలి. నెక్స్ట్ తప్పు చేశామేమోనన్న భావన. ఇందాక చెప్పాను కదా! మనం ఎటువంటి తప్పు చెయ్యడానికి రాలేదు. ఇక్కడ ఈ ప్రతీది కూడా అనుభూతి చెందడానికే. అయితే అన్నీ చేసేయొచ్చా మేడం ఆడిని చంపేచ్చి ఈయన ఏదన్నా చేసేయొచ్చు. చేసేయొచ్చు. కానీ దాని తగ్గ ఫలితాన్ని కూడా నువ్వే అనుభవిస్తావు. అది విషయం అర్థం చేసుకోండి. నువ్వు మంచి చేస్తున్నావా? చెడు చేస్తున్నావా? కాదిక్కడ. అనుభవం కోసం ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసుకున్నావు. దాని నుండి అవతల వ్యక్తికి హాని కలగకుండా నీ అనుభూతిని నువ్వు తెచ్చుకోవాలి. అంటే పైన మనం ఉన్నప్పుడే న్యూ ఎనర్జీ చదవండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా అద్భుతం. ఎందుకంటే కర్మ అనేది బయటకొచ్చేస్తాం. కర్మలో ఉండం. ఒక వ్యక్తి మనకి సహకరించడానికొస్తాడు ఈ భూమి మీదకి. భర్త తాగేసి రారా బాబు అని ఎప్పుడు చెప్తాం? ఇక్కడ గాదు. ఇక్కడికొచ్చాక బాధపడతాం. నా భర్త తాగుతున్నాడే అని. కానీ పైన మనం కిందకి దిగే ముందు పైనున్నప్పుడు అక్కడ కమిట్మెంట్ అన్నమాట. ఏంటి? అక్కడ అందరూ ఆత్మస్వరూపులుగానే ఉంటాం కదా! అక్కడ మనసు, బుద్ధి ఉండదు. తెలుసు కదా మీకు? పై లోకాల్లో ఉన్నప్పుడు. అక్కడ ఆడ, మగ కూడా ఉండదు పైన. ఈ భూమి మీదకొచ్చాకే ఆడ, మగ. సో, పైనేమంటాం? "రేయ్! నా కర్మ తీరాలిరా బాబు! నువ్వు నాకు భర్తగా నటించడానికి రా. చక్కగా నువ్వు మందు తాగుతూ ఉంటే నేను నీ ఎనక పడి తాగొద్దు, తాగొద్దు అంటే నువ్వు నన్ను కొడతా ఉండు. అప్పుడు నా కర్మలు తీరతాయి." అంటే ఏంటి కొడతా ఉండంటే ఓ రోజు కొట్టేయమని కాదు. ఈ నీ కర్మ తీరే దారి పైనే నువ్వు డిజైన్ చేసుకొని, ఒక డైరెక్టర్ సినిమాని ఎలా డిజైన్ చేస్తాడు? అట్లా డిజైన్ చేసుకొని దిగినోళ్ళం మనం అందరం. సో, ఇక్కడికొచ్చి నువ్వు ఒక వ్యక్తిని తప్పు పట్టడమో, ఆ వ్యక్తిని కోపగించుకోవడమో, లేదంటే భయం దేనికి? నీకేమన్నా హాని జరుగుద్దేమో అని భయం. ఎవరన్నా ఏదన్నా అనేస్తారేమో. నువ్వు చెడ్డదాన్ని అంటే నువ్వు మళ్ళా దాన్ని యాక్సెప్ట్ చేయలేవు. నేను చెడ్డదాన్నే. ఓకే. నీ దృష్టిలో నేను చెడుగా కనిపిస్తున్నాను. చెడు అంటే ఏంటి? ఆళ్ళ అనుకున్నట్టు ఆళ్ళ అంచనాలకి తగ్గట్టు మనం లేము. అంతే కదా! అందరికి ఒకేలాగా కనిపించం. నువ్వెళ్లి అందరిని సాటిస్ఫై చేస్తూ కూర్చుంటావు జీవితంలో. కుదరదు. నువ్వు ఎలా జీవితాలు జీవించాలో, నీ కర్మ ఎలాగుందో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ దాకా మరి కర్మ ఉంటది. ఫిఫ్త్ స్టాండర్డ్ దాటాక ఇంక కర్మ లేదు. అంటే ఆ స్థితుల్లో ఉన్నోళ్ళకి కర్మ బట్టి నడుస్తది జీవితం. అది ఎప్పుడైతే అర్థమవుతుందో ఇదంతా కూడా అనుభవమే. నాకు జీవితంలో అనుభవమే జ్ఞానంగా నేను జీవిస్తున్నాను.
ఏది వచ్చినా నా జీవితంలో నేను అనుభవంగానే దాన్ని స్వీకరిస్తాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, వెంటనే నువ్వు నీ ఫ్రీ విల్ ద్వారా నువ్వు బయటకి దిగిపోతావు. ఎక్కడి నుంచి? కర్మ చక్రాన్ని దిగేస్తావు. అదెప్పుడు తెలుసుకుంటావు? న్యూ ఎనర్జీ బుక్స్ చదివిన రోజుని హైయర్ క్లాసెస్, హైయర్ డైమెన్షన్స్ ఫ్రీక్వెన్సీ స్థితి నీది పెరిగేసరికి, నీ స్థితిని పెరిగేసరికి, నీ జ్ఞానాన్ని పెంచుకునేసరికి, నీ శక్తిని పెంచుకునేసరికి ఆటోమేటిక్‌గా నీ జ్ఞానం కూడా పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. క్రోధ భావంను వదిలిపెట్టేస్తే క్యాన్సర్ సైతము నయమవుతుంది. క్రోధ భావం అంటే కోపము. కోపాన్ని వదిలేస్తే నీకు క్యాన్సర్ కూడా త్వరగా హీల్ అయిపోతదంట. నయమైపోతుందంటే హీల్ అవుతుంది అని. మనం గతాన్ని పూర్తిగా విసర్జించి ప్రతి ఒక్కరిని క్షమించేయాలి. చాలా ఈజీగా చెప్పేసిందావిడ. కానీ క్షమించడం అంటే అంత ఈజీ అంటారా మై డియర్ ఫ్రెండ్స్? మనం ఉన్న ఈ సమాజంలో రోజు వచ్చి ఎవరో ఒకళ్ళు నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళే. అన్నారు నేనెళ్ళి క్లాసులు చెప్పేదాన్ని ఒకప్పుడు. మా ఇంట్లో పరిస్థితిని బట్టి నేనిలా వచ్చానంటే ఆళ్ళంటారు, ఇప్పుడు అందరిని క్షమించేసి మా అత్తగారిని నేను చాలా బాగా యాక్సెప్ట్ చేసి నేను ఓకే చేసుకున్నాను ఫ్రెండ్స్ అంటే వాళ్ళంటారు, "మేడం మాకున్న అత్తగారిలాగా మీకుండుంటే మీరసలు యాక్సెప్టే చేసేవారు కాదు మేడం" అనేవారు నన్ను. అంటే ఏంటి? వాళ్ళ అత్తగారే చాలా కష్టపెట్టిందన్నట్టు. నాకు అత్తగారు అందరికి సూర్యకాంతం లాంటి అత్తగారులుంటారా చెప్పండి? కొంతమందికుంటారు, కొంతమందికుండరు. కానీ వేరే క్యారెక్టర్ డిస్టర్బ్ చేస్తది. అత్తగారే కాదు భర్తగా, లేతే పిల్లలుగా, లేతే ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. జీవితం చాలా సాఫీగా నడుస్తది చెప్పండి. ఆఖరికి ఎవరు లేరు కదా! అంతా బావుందంటే పక్కింటోళ్ళు డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళే మనకు అత్తగారులాగా తయారవుతారు. ప్రతి క్షణం నువ్వేం చేస్తున్నావు నేను చూస్తూ ఉంటారు. మనకేమో చిరాకు వస్తా ఉంటది. ఏంటబ్బా వీళ్ళు ఆళ్ళ జీవితాలను ఆళ్ళు చూసుకోవడం మానేసి 24 గంటలు కిటికీలోంచి మా ఇంట్లో ఏం జరుగుతుందో అని ఇదే చూడటం. ఇదే పనా నీకు? అన్నట్టంటారు. సో, మనం ఎంత బాగా జీవించడానికొచ్చినా, ఎంత కరెక్ట్‌గా జీవిస్తామని మనం అనుకున్నా, ఈ ఎక్కడో ఒక చోట మైనస్ మార్కులేసేవాళ్ళు ఉంటానే ఉంటారు చుట్టూ. సో, అది కూడా మన మంచికే. మనమే తెచ్చుకున్నాం. ఇప్పుడు డైలీ టెస్ట్ పెడితేనే కదా నువ్వు హాఫ్ ఇయర్లీలో, యాన్యుయల్‌లో పాసవుతావు. డైలీ టెస్ట్‌లుంటేనే నువ్వు చదువుతావు. ఇవన్నీ డైలీ టెస్ట్ లాంటివి. సో, డైలీ టెస్ట్‌లని మనం పాసవుతూ ఉండాలి. దానికి మనం ఏం చేయాలి? కోపం ఉండొద్దు. కానీ వీటిలకన్నిటికి మూల శ్వాస మీద ధ్యాస. సాధన చేసిన రోజు నీకు కోపం ఉండదు. భయం ఉండదు. భయం నుంచి బయటకొస్తాం. భయంతో మాట్లాడతాం. భయం నిన్ను చాలా ఆడిస్తది. ముందు మనిషిని వెనక్కి లాగేది భయమే మై డియర్ ఫ్రెండ్స్. ఆ భయాన్ని నుంచి బయటికి రాలేకపోతున్నాం అందరం. దాన్ని రావాలి అంటే దానితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి మేడం? నువ్వు సాధన చెయ్యి. నీకు దానికి తగ్గ సిట్యుయేషన్స్ అన్నీ అరైజ్ అవుతాయి. అప్పుడు ఆ భయంతో ఎలా ఉండాలి? యెస్ నుంచుంటాను భయం రా. ఒకప్పుడు చీకట్లో వెళ్ళాలంటే నాకు భయం. అందరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భయాలుంటాయి. నాకున్న భయమే అందరికి ఉండాలనేమి లేదు. అర్థమైందా? కొంతమందికి దొంగల భయం ఉంటాయి. కొంతమందికి దెయ్యాలంటే భయం. అలాగా రకరకాలు. ఏ సరిపోదేమో ఫైనాన్షియల్ భయాలు. అన్ని భయాలే చాలా. ఆడపిల్ల బయటికెళ్ళిందంటే ఎప్పుడొస్తది పిల్లల గురించి భయం. చాలా భయాలున్నాయి. రకరకాల భయాలుంటాయి. ఆ భయాలు ఏమి లేకుండా ఉండాలంటే ఎనర్జీ మనలో బాగా హై లెవెల్‌లో పెరిగినప్పుడు ఆ భయం అనేది శుభ్రంగా పోతుంది. భయం ఉండదు. దేనికైనా తెగిస్తాం. తెగించే జీవితం అదే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన ఎప్పుడైతే చేస్తావో పిరమిడ్‌లో కూర్చొని త్వరగా ఆలోచన రహిత స్థితిలోకి వెళతాం పిరమిడ్‌లో ఉన్నప్పుడు. అప్పుడేమవుతుంది ఎనర్జీ ఫాస్ట్‌గా నీలో ఫ్లో అవుతుంది. భయాన్ని, కోపాన్ని, హర్షడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలు అన్నిటిని మట్టుపెట్టేస్తది. అసలు లేకుండా చేస్తదని చెప్పను. ఉంటది కొంచెం పాళ్ళలో. ఎందుకంటే నీకెప్పుడు అవసరమో అది బయటికి తీయాలి. అలాగని ఏమీ లేకుండా అవతలోడు వచ్చి పులి మీదకొచ్చి పడిపోతుందనుకో, నేను ధ్యానిని ఆ పులి ఏం చేయదు కళ్ళు మూసి కూర్చున్నాననుకో మింగేస్తది. ఆలోచించాలి అక్కడ. బుర్ర పెట్టి జ్ఞానవంతంగా కూడా మనం ఆలోచించుకుని ప్రతి అడుగు కూడా వేసుకుంటూ వెళ్తూ ఉండాలి జీవితంలో. మనం గతాన్ని పూర్తిగా విసర్జించి ప్రతి ఒక్కరిని క్షమించేయాలి. మనల్ని మనము ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభించాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి? ఇలా తీసుకొని అబ్బా! నువ్వంటే ఎంత ఇష్టమేనే. ఇలాగ నాకు నేనే ముద్దు పెట్టేసుకొని, నాకు నేనే ప్రశంసించేసుకొని, నాకు నేనే హ్యాపీగా ఐ లవ్ యూ అనుకుంటే అయిపోతుందా?
అస్సలు అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ బుక్‌లో ఆవిడ మంచి ఎక్సర్‌సైజ్ ఇస్తది. మిర్రర్ వర్క్. మిర్రర్‌లో నిన్ను నువ్వు చూసుకుని, నిన్ను నువ్వు ప్రేమించుకునే పరిస్థితుల్ని ఏర్పరుస్తదావిడ. అద్భుతమైన వాక్యాలు మనం చెప్పుకుంటూ, మనతో మనం మాట్లాడుకుంటూ, మనల్ని మనం ప్రేమించుకునే స్థితిని మనల్ని అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. ఎక్కడ? అద్దంలో. ఆ ఎక్సర్‌సైజ్ వచ్చినప్పుడు మీకింకా బాగా వివరంగా చెప్తాను. నేను ఆ ప్రాక్టీస్ చేసి, నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్‌ని బయటికి పంపించాను. మిర్రర్ వర్క్ చేసి. మిర్రర్‌లో ఎప్పుడు మనం బొట్టు సరిగ్గా ఉందా? తల సరిగ్గా దూకున్నామా? ఫేస్ బావుందా? ఈ గోలే గాని మనకి. అసలు మిర్రర్‌లో నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? నీ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఎప్పుడైనా చూసుకున్నావా? ట్రై చేయండి ఇవాళ. మీ అద్దంలో నుంచుని ఈ కళ్ళు స్ట్రెయిట్ కాంటాక్ట్, ఐ కాంటాక్ట్ ఇవ్వండి. అప్పుడు ఐ లవ్ యూ ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని కళ్ళల్లో పెట్టి చెప్పాలి. నేను దూరంగా నుంచి తల దూకున్నాను, మంచిగా చీర కట్టుకున్నాను, డ్రెస్ ఏసుకున్నాను. కుదరదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఐ కాంటాక్ట్. అది ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? నీకు ఈ చాప్టర్‌లో ఒక చోటొస్తది. అప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఐ కాంటాక్ట్ ఇచ్చి ఐ లవ్ యూ బిందు. నా పేరు బిందు కదా! ఆ చిన్న బిందు ఆ లోపల ఉన్న బిందుతో నేను మాట్లాడాను. ఆ చిన్న బిందుకి ఒక చిన్న అనుభవం జరిగింది చిన్నప్పుడు. అందులోంచి నేను బయటకి రాగలిగాను. ఆ మిర్రర్ ఎక్సర్‌సైజ్ చేసి. ఎంత అద్భుతమైన ఎక్సర్‌సైజ్ చాలా మంది అడుగుతారు కూడా. చెప్తాను మీకు. మీరు ఈ బుక్ మట్టుకు కొనుక్కొని చాలా ఇదిగా దాన్ని ఫాలో అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. మ ఈ క్షణంలో మనల్ని మనం మంచిగా భావించడంతోనూ, మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడముతోనూ, మన జీవితాల్లో మంచి మార్పులు మొదలవుతాయి. ఓకే ఫ్రెండ్స్. మళ్ళా ఒకసారి చదువుతాను. ఈ క్షణంలో మనల్ని మనం మంచిగా భావించడంతోనూ, మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడముతోనూ, మన జీవితాల్లో మంచి మార్పులు మొదలవుతాయి. మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతీదీ మనకు అనుకూలిస్తుంది. చూసారా? మనం ఎక్కడికో ఎళ్లి దేవుళ్ళని దండాలెట్టేసుకుని, ఆళ్ళని కాళ్ళ వేళ్ళ మీద పడిపోయి, ఏదో మనకేదో లేనట్టు, ఏదో కావాలి అన్నట్టు పడిపోయి అడుగుతా ఉంటాం. అసలు ఎక్కడికి ఏమి ముందు నీలో ఉన్న ఆటిల్ని అన్నిటిని స్వీకరించడానికి ప్రయత్నించు. నిన్ను నువ్వు ప్రేమించుకో. నీలో ఉన్న దాన్ని మెయిన్ మనల్ని మనం నిజంగా ప్రేమించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఉత్తుత్తినే ఏదో సినిమా డైలాగ్ లాగా ముందు తయారవ్వాలి. నే ఈ ఆవిడ మంచి ఒక దైవిక వాక్యం చెప్తుంది. అంటే వింటే పర్వాలేదులెండి రాసుకునేవాళ్ళు రాసుకోండి. ఇది విని, రాసుకొని చదువుకోండి రోజు. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. అయినా జీవితమనేది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఆద్యంతాలు లేవు. కేవలము పదార్థము మరి అనుభవాలు స్థిరంగా, చక్రీయంగా మార్పు చెందుతూ ఉంటాయి. జీవితంలో ప్రతి క్షణము తాజాగా, నిత్య నూతనంగా ఉంటుంది. కనుక ఇక్కడ చోట అతుక్కుపోవడము గాని, ఆగిపోవడము గాని, మృగ్యమైపోవడము గాని ఉండదు. నన్ను సృష్టించిన ఆ అనంత శక్తితో సదా నేను ఏకమై ఉన్నాను. ఆ శక్తి ఏంటి? నన్ను సృష్టించిన శక్తి ఎవరండి? భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరు? నా పూర్ణాత్మ. నా పూర్ణాత్మకి నేను అంశాత్మని. నా పూర్ణాత్మ నన్ను ఇక్కడ సృష్టి చేసింది. మనం ధ్యానంలోకొచ్చాక మన గురువుగారు పత్రిజీ గారు మనకిచ్చిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే, మన పూర్ణాత్మే మనకు భగవంతుడు. మన పూర్ణాత్మతో మనం రోజు కనెక్ట్ అయ్యి, ఆ పూర్ణాత్మ ద్వారా జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని ఇవ్వు. నాకు జ్ఞానం కావాలని అడిగి, తెలుసుకొని చదవాలి మై డియర్ ఫ్రెండ్స్. తెలుసుకోవాలి. చదవడం కాదు. చదవడం అంటే మనల్ని మనం చదువుకోవడమే మెయిన్. బుక్స్ చదవచ్చు. మనల్ని మనం కూడా చదువుకునే స్థితిని మనం పొంది, మనలో ఉన్న ప్రతి యాక్షన్, ప్రతి ఆలోచనని పట్టుకుంటే, మనం ఏం చేస్తున్నాం అని మనమే పెద్ద బుక్కు ఏంటి ఆహ్, లైబ్రరీలో
ఎళ్లి బుక్స్ తెచ్చుకుంటాం అక్కర్లా. మనల్ని తెరుచుకుని, మనల్ని ఓపెన్ చేసుకొని చూసుకుంటే, ఓపెన్ అంటే ఇలా కోసేసి చూసేసుకోవడం గాదు. ఆలోచనల్ని పట్టుకుంటే, మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం? ధ్యానం చేశాక మీ ఆలోచనలు ఎలా మార్పొస్తున్నాయి? ఇయన్నీ డిఫరెన్షియేషన్ చేసుకొని, దాని యొక్క ఆలోచనలు తీసుకుంటే, మనం ఏం చేస్తున్నాం? ఎందుకొచ్చాం? ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం? ఇది ఒప్పేనా? లేపోతే ఒప్పు, రాంగ్ అంటే రైట్, రాంగ్ అనేది కాకండా సబబేనా? సత్యమేనా? ప్రకృతికి అనుగుణంగా ఆలోచిస్తున్నానా? లేతే ప్రకృతికి విరుద్ధంగా ఆలోచిస్తున్నానా? అంతే. ఒకటే ప్రకృతికి అనుగుణంగా. ఎప్పుడైతే చూడండి ప్రకృతికి అనుగుణంగా నేను ఎందుకంటున్నాను అంటే, బర్డ్స్ ఉన్నాయి. అవి చక్కగా ప్రకృతిలో ఎంతో ఆనందంగా జీవిస్తున్నాయి. పక్షులు, జంతువులు అన్నీ కూడా. మనం కూడా ఒకానొక హ్యూమన్ బీయింగ్, ఇది కూడా ఒక రకమైన జంతువులమే మనం కూడా. హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. ఈ జంతువు పేరు. మనం ఆటిలికేమన్నా బ్యాంక్ అకౌంట్ ఉందా? మనకి చూడండి ఎంత దాచేసుకుంటున్నాము. భయం మళ్ళా మనకి. ఎవడన్నా పట్టుకెళ్ళిపోతాడేమో అని డబ్బుని. అలాగా బ్యాంక్ లేదు. దానికి ఏమీ లేదు. ఏ రోజు భోజనం ఆ రోజు తెచ్చుకుంటది. భయం లేదు పక్షికి. అది ప్రకృతికి అనుగుణంగా జీవించడం అంటే, ప్రకృతి ఎంత అందంగా ఒక చెట్టు ఉందంటే, పుట్టిన కాడి నుంచి అది పోయే దాని ఎనక చంపేసేదాకా అది ఉపయోగపడతానే ఉంటది. వ్య మనుషులకి. అలాగా మనం ఇతరులకి ఉపయోగపడుతున్నామా? అవతల వ్యక్తికి ఏమన్నా ఉపయోగం ఉందా నా వలన? సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందా? విశ్వానికి నా ద్వారా ఏమన్నా ఉపయోగం ఉందా? అనే ఆలోచన చేసేదే ధ్యానం చేయడం వలన, ధ్యాన మార్గం ద్వారా మనకి ఇవన్నీ తెలుస్తాయి మేడం. ఆఖరికి 2 లైన్‌లు ఇంకా. నా జీవన పరిస్థితులను సృష్టించుకోవడానికి నాకు ఆ శక్తి ఇవ్వబడింది. నా స్వేచ్ఛా సంకల్పాను సారము సంకల్పానుసారము ఈ శక్తిని నేను వినియోగించుకోవచ్చు. నన్ను ఎరుకతో సదా నేను ఆనందంగా ఉంటాను. క్షణానికి సాగే ఈ ప్రయాణంలో ప్రతి క్షణము ఓ నూతన ప్రారంభోత్సవానికి ఒక మూల బిందువే. దేన్ని ప్రారంభించడానికైనా ఈ క్షణము ఇప్పుడే, ఇక్కడే సిద్ధముగా ఉంది. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. సో, ఇది దైవిక వాక్యాలు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అది ఇవాళ మేడం టైముందా? ఓకే మేడం. మేడం వచ్చారు. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. ఓకే మేడం. థాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానెల్‌కి, ప్రేక్షకులందరికీ, మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.